శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. విమలపటీ కమలకుటీ పుస్తకర్ద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. భజే శ్రీచక్రమధ్యస్థాం దక్షిణోత్తరయోః సదా శ్యామావార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. జగదంబామయమైన ఈ సభా సదస్సుకి సవనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ ఆదిశంకర భగవత్పాదుల వారు శంకరానందుల వారు తపశ్శక్తితో అందించినటువంటి అమ్మవారి యొక్క మంత్రమాతృకా స్తవం. ఇందులో భగవత్పాదుల వారు పూజారూపంగా అమ్మని వర్ణిస్తే శంకరానందుల వారు స్తోత్ర రూపంగా ఆ నామాలతో సంబోధనలతో అమ్మవారి యొక్క వైభవాన్ని ఆవిష్కరిస్తున్నారు. ఉభయుల యొక్క శ్లోకములు కూడా మనకి పంచదశి గర్భితములు, అంటే పంచదశి మంత్రాక్షరములతో కూర్చున్నటువంటివి. మొదటి కూటమైన వాగ్భవ కూటం పూర్తి చేసుకుని, అంటే అందులో చెప్పినటువంటి 5 అక్షరములు వాటితో కూర్చిన 5 శ్లోకములు పూర్తి చేసుకుని, తర్వాతి కూటమైనటువంటి కామరాజు కూటంలో 6 అక్షరాల్లో మొదటి అక్షరంతో ఉన్న శ్లోకానికి వ్యాఖ్యానం చెప్పుకున్నాం. ఒక్కసారి ఆ శ్లోకాన్ని స్మరించుకుని హర్షోన్మత్త సువర్ణ పత్ర భరితాం పీనోన్నతా ఘూర్ణితాం హుంకార ప్రియ శబ్దజాల నిరతాం సరస్వతోల్లాసిని సారాసార విచార చారు చతురాం వర్ణాశ్రమాకారిణిం శ్రీచక్ర ప్రియ బిందు తర్పణ పరాం శ్రీరాజరాజేశ్వరీం హంసైరప్యతిలోభనీయ గమనే హారావళీముజ్వలాం హిందోళద్యుతిహీరపూరితతరే హేమాంగదే కంకణే మంజీరే మణికుండలే మకుటమప్యర్థేందు చూడామణిం నాసామౌక్తిక మంగుళీయ కటకే కంచీమపి స్వీకురు. ఇందులో హకారంతో ప్రారంభమైంది. ఇక్కడ హకారం హన హింసాగత్యోహో అనే ధాతు ప్రకారంగా తాపత్రయ నాశనం, ఐహిక బాధా నివృత్తి, ఆముష్మిక బాధా నివృత్తి వీటిని తెలియజేస్తున్న హకారం అనే అక్షరం. ఆ జపం చేసేటప్పుడు కూడా ఆ అక్షరం, ఆ మంత్రోపదేశం ఉన్నటువంటి వారు ఈ భావంతో చేసుకుంటే సరిపోతున్నది. ఇక్కడ తర్వాత సకారంతో ప్రారంభమవుతున్నటువంటి శ్లోకం సర్వేశాంగ విహారిణి అని శంకరానందుల వారు అందిస్తే, శంకర భగవత్పాదులు పూజలో ఏది అందించారో దాంతో ప్రారంభించుకుందాం. సర్వాంగే ఘనసార కుంకుమ ఘన శ్రీగంధ పంకాంకితం కస్తూరీ తిలకంచ ఫాల ఫలకే గోరోచనాపత్రకం గండాదర్శన మండలే నయనయోర్ దివ్యాంజనం తెంచితం కంఠాబ్జే మృగనాభిపంకమమలం త్వత్ప్రీతయే కల్పతాం. ఇందులో అమ్మవారికి గంధోపచారం అనేది వర్ణింపబడుతూ అంగరాగములన్నీ కూడా ఈ ఉపచారాల్లో చూపిస్తున్నారు. అంటే షోడశోపచారాలు మాత్రమే కాకుండా ఇంచుమించు 64 ఉపచారాలు దీన్ని నిక్షిప్తం చేశారు భగవత్పాదుల వారు. ఎందుకంటే 64 ఉపచారాల్లో విశేషించి ఒక్కొక్క ఆభరణం కూడా ఒక్కొక్క ఉపచారంగా చెప్పబడుతుంది. షోడశోపచారాల్లో సర్వాభరణాన్ని సమర్పయామి అంటాం. 64 ఉపచారాల్లో ఒక్కొక్క ఆభరణానికి ఒక్కొక్క విశేషం. అదేవిధంగా గంధమే కాకుండా మిగిలినటువంటివి కాలాంజనం, పాళీయుగలం ఇత్యాదులన్నీ షోడశోపచార పూజల్లో మనకు వస్తాయి. ఇది 64 ఉపచారాల్లో. వాటిని కూడా ఇందులో కలిపారు భగవత్పాదుల వారు. అంటే 15 శ్లోకాలు ఇస్తున్నట్టు ఇస్తూనే 64 ఉపచారాలు నిక్షిప్తం చేసి ఇవ్వడం ఆ మహానుభావునికే చెల్లింది. ఇక్కడ వీటిని మనం శ్రద్ధగా భావనాత్మకంగా చేసుకుంటే అమ్మవారు పూజ చేసినట్లేనండి.
మన ఏ ప్రయాణాల్లో ఉన్నా ఎక్కడున్నా మఠం వేసుకుని మనసారా ఈ శ్లోకాలు చదువుకుంటే శ్రీచక్రాది వస్తువుల యొక్క అవసరం లేకుండా, ద్రవ్యములు లేకుండా మానసికంగా భావన చేయవచ్చు. మనోభావనతో చేసిన పూజాఫలం కూడా పొందవచ్చు. అలాగని చెప్పి బాహ్యంగా కూడదని చెప్పట్లేదు, భావం బలపడడానికి చాలా సహకరిస్తుంది. అందుకే పెద్దలు వీటిని ఈ 15 శ్లోకాలను ఆధారం చేసుకుని అమ్మవారి పూజా విధానాలు ఏర్పాటు చేశారు. ధ్యానం దగ్గర నుంచి ఉపచారాలంటే ఈ శ్లోకాలతోనే పూజా విధానాన్ని ఏర్పాటు చేశారు శ్రీ విద్యలో పరిపూర్ణులైన పెద్దలు. అందులో బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు విశేషించి మంత్రమాతృకా వర్ణమాల స్తోత్రంతో అమ్మవారి పూజా విధానాన్ని ఏర్పాటు చేశారండి ఇక్కడ. అంటే ఈ శ్లోకాలతో పూజా విధానం ఇప్పటికీ ఈ పద్ధతిలోనే అనేక సంప్రదాయములైన పీఠాల్లో కూడా జరుగుతున్నది. వాసరా సరస్వతీదేవికి పూజ చేసేటప్పుడు కూడా వివిధ ఉపచారాలతో ఆరాధించినప్పుడు ఈ శ్లోకాలు కలుపుతున్నారు. అందుకే సంప్రదాయ యజ్ఞులు అనేక మంది నిత్య శ్రీచక్రార్చనలో బాహ్యంగా చేసినప్పటికీ కూడా ఈ శ్లోకాలు కలుపుతున్నారు. ఏంటంటే బాహ్యంగా మనం అన్ని సమకూర్చలేం, భావంతో అన్నీ సమకూర్చుకోవచ్చు. అందుకు బాహ్యాన్ని పరిపూర్ణం చేయగలిగేటువంటి భావపుష్టి ఈ శ్లోకాల్లో మనకు కనబడుతున్నది. మనం మొదటి రోజు చెప్పుకున్నది ఒక్కసారి మననం చేసుకుంటే బాహ్యంగా చేసిన దానికంటే 5 రెట్లు ఫలం మానసికంగా చేసిన దానికి ఉంటుంది అని శాస్త్రం చెప్తున్నది. ఇప్పుడు అమ్మవారికి గంధాది అంగరాగముల సమర్పణ. సర్వాంగే ఘనసార కుంకుమ, ఇక్కడ సకారంతో ప్రారంభమవుతుంది. ఇక్కడ సకారం దేనికి ఇక్కడ అర్థం అంటే సీయంతే ఇది సా అంటే అనుభవమును ఇచ్చున్నది అని అర్థం. ఏం అనుభవాలు ఇస్తుందంటే సంపదలన్నీ అనుభవానికి ఇస్తున్నది. ఎందుకంటే ఇది కామరాజ కూటముకు సంబంధించిన అక్షరములు గనక ముందుగా బాధలు పోగొట్టడం మొదటి అక్షరంలో అయితే ఆ తర్వాత సుఖప్రాప్తి అనేది తర్వాత విషయంలో కనబడుతున్నాయి. సంపదలను అనుభవానికి తెచ్చే శక్తి సకారానుకున్నది. ఈ సకారానుకున్న విశేషం చాలా ప్రాముఖ్యంగా మనకు శాస్త్రాల్లో కనబడుతుంది. అంటే సకారంతో కూడిన నామాలకు కూడా ఒక శక్తి ఉంటుంది. సుబ్రహ్మణ్యుడు కూడా సకార ప్రియుడు. ఈ సకారం ఇక్కడ మనకు కలుస్తోంది. ఇది సర్వాంగే అని ప్రారంభించారు. అమ్మా నీ యొక్క దివ్యాంగములన్నిటి యందు కూడా ఘనసార కుంకుమ, ఘనసారము అనగా పచ్చకర్పూరము, ఈ పచ్చకర్పూరము కుంకుమ ఇటువంటివి. ఇక ఘన శ్రీగంధ పంకాంకితం, శ్రీగంధం అంటే మంగళకరమైనటువంటి గంధము అని ఒక అర్థం చెప్పారు. ఇంకొకటి శ్రీగంధం అంటే శ్రీ అంటే మారేడు చెట్టు, శ్రీగంధం అంటే మారేడు చెక్కతో తీసినటువంటి గంధం. ఇది కూడా శివునికి శక్తికి అత్యంత ప్రీతిపాత్రము అని శ్రీగంధానికి ఈ విధమైన నిర్వచనం కూడా ఒకటి ఉన్నది. మారేడు చెక్కతో తీసిన గంధం నాకు అత్యంత ప్రీతిపాత్రమని శివపురాణంలో శివుడు చెప్పడం కనబడుతుంది మనకి ఇక్కడ. ఎందుకంటే మారేడు ఏ రూపంలో ఉన్నప్పటికీ శ్రేష్టం. అమ్మవారికి కూడా బిల్వము దళములతో అర్చన, ఒకటి బిల్వ మూలమునందు అర్చన చెప్పారు. అలాగే గంధపు చెక్క కూడా మారేడు గంధపు చెక్క చాలా విశేషం. అది శ్రీగంధ పంకాంకితం, దానితో తీసినటువంటి ఆ చందనము అమ్మ నీ అంగములందు అలంకరిస్తూ ఉన్నాం. అటు తర్వాత కస్తూరి తిలకంచ ఫాల ఫలకే, చందన లేపనం తర్వాత పసుపు కుంకుమ ఇత్యాదులు ఇచ్చిన తర్వాత అమ్మవారికి కస్తూరి తిలకం ఫాలమునందు తీర్చిదిద్దారు. అటు తర్వాత గోరోచనాపత్రకం గండాదర్శన మండలే. గోరోచనాపత్రకము అంటే గోరోజనము మొదలైన వాటితో ఒక ముద్ద చేసి వాటితో అలంకారాలు చేస్తారండి. ఎక్కడ చేస్తారంటే గండాదర్శన మండలే, ఆ కపోలాలు ఎందు చేస్తారు. ఇప్పటికీ మనకు ఉత్తరాది ఆ ప్రాంతాలు చూసినట్లయితే ఈ కనుబొమ్మలకు పైన బుగ్గల పైన ఎలాగైతే ఈరోజు హెన్నాలు చేతుల్లో రకరకాల డిజైన్స్లో పెట్టుకుంటున్నారో అలా బుగ్గలకు కూడాను కపోలాలకి అటువంటివి లిఖించడం కనబడుతుంది. ఇది ప్రాచీన కావ్యాల్లో కూడా వర్ణించారు, సంస్కృత కావ్యాల్లో. దీన్ని మకరికాపత్రములు అంటారు ఇక్కడ. అంటే గోరోచనాపత్రకం గండాదర్శన మండలే, ఆ బుగ్గలపై ఆ సుగంధబంధురమైనటువంటి వర్ణములతో కూడినటువంటి పవిత్ర ద్రవ్యాలతో మకరికాపత్రములు లిఖించబడ్డాయి. ఆ తర్వాత నయనయోర్ దివ్యాంజనం తే అంచితం. అంచితం అంటే పూజ్యమైనటువంటి దివ్యమైన అంజనము. దివ్యము అంటేనే అలౌకికమైనటువంటి ఒక అంజనం అనగా కాటుక, దీనికి కజ్జలము అంటాం. అటువంటి కాటుకను తల్లి నీ కంటికి అలంకరించడం జరిగినది. దీన్ని బట్టి అమ్మవారికి ఆ దివ్యమైన చందనం ఇవ్వడం, పసుపు కుంకుమ ఇత్యాదులు. పైగా అమ్మవారికి చందనం ఇవ్వడంలో కూడా శ్రీగంధంతో పాటు పచ్చకర్పూరము కుంకుమ పువ్వు మొదలైన వాటితో కలిపినటువంటి గంధం. ఇవన్నీ ఆ రాజరాజేశ్వరికి చేసేటువంటి దివ్యోపచారములు. ఈ గంధాదులు సమర్పణం అనేది చాలా విశేషంగా మనకు శాస్త్రాలు చెప్తున్నారు. ఇక్కడ
మన నిత్య పూజల్లో ఎక్కువ భాగం అక్షతాన్ సమర్పయామితోనే అవుతుంటుంది. చాలామందికి తెలిసి ఉంటుంది. ఇక్కడ సింహాసనార్థం అక్షతాన్ సమర్పయామి, ఆభరణార్థం అక్షతాన్ సమర్పయామి, ఇవి ఎక్కువ. భగవంతుడి ప్రత్యక్షమే నీ పూజార్థం అక్షతాన్ ప్రసాదయామి అంటే అది భరించడం మనం. అక్కడ మాత్రం అనుకో అంటే అక్షతాన్ సమర్పయామి అనక్కర్లేకుండా అక్షతలు వేసుకోవచ్చండి. ఎందుకు అక్షతను భావించడం, అక్షతలు వేసినప్పుడు వస్తువునే భావిద్దాం. అందుకే మానసిక పూజకి అంత ప్రాధాన్యం ఎందుకు చెప్పారంటే బాహ్య పూజలు అన్నీ మనం సమర్పించలేం. అన్నీ సమర్పించలేకపోయినా కొన్ని ఉపచారాలకు మాత్రం అక్షతాన్ని సమర్పయామి లేదు. అవి మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి. అది ప్రధానంగా చెప్పబడుతున్నది అభిషేకం. అభిషేకార్థం అక్షతాన్ని సమర్పయామి లేదు, అది అభిషేకం చేయవలసిందే. దాని తర్వాత గంధం, ఇది అత్యంత ప్రధానమైనది. అందుకే పంచ ఉపచారములు అనేటువంటివి 64 ఉపచారాలు చేత కాకపోతే 16 అయినా చేయు, 16 చేత కాకపోతే పంచోపచారాలు అన్నప్పుడు మొట్టమొదట గంధం. దాని తర్వాత చెప్పబడుతున్నటువంటిది ఆకాశతత్వం, అది పుష్పం. దాని తర్వాత ధూపం, దీపం, నైవేద్యం, ఇవి ఈ 5 చాలా ప్రధానం. ఈ 5 దేనికి సంకేతం అంటే పంచభూత తత్వాలకి సంకేతం. కానీ అమ్మవారికి మనం సమర్పించుతున్నవి ఇవన్నీ కూడాను ఆయా భూతతత్వాలకి సంకేతములు. అవి భక్తుడికి అమ్మవారికి అలా అలంకరించేవన్నీ ఆనందాన్ని కలిగిస్తాయి. వాడు పెద్ద తర్కించడు, కానీ వాటి ప్రయోజనాలు మాత్రం చాలా విశేషంగా ఉంటాయి. సామాన్యులైతే ఏం ప్రయోజనం అండి అది ఇవ్వడం వల్ల అని అడుగుతుంటారు. ఈ వయ్యి వాటు అని చెప్తే కానీ చెయ్యని వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ భక్తుడికి వయ్యి వాటు ఉండదు. అమ్మవారిపై అఖండమైన విశ్వాసం ఉంటుంది, శాస్త్రంపై శ్రద్ధ ఉంటుంది. అది చేస్తే బాగుపడతామనే భావంతో చేస్తాడు, వాడు తప్పకుండా బాగుపడతాడు. ఈ వైవాటుగాళ్ళకైతే మాత్రం చెప్పాలి ఎలా చేయాలి, ఎందుకు చేయాలి అని. వాటికి కారణాలు ఉన్నాయి, లేక కాదు. భక్తుడు ప్రశ్నించకుండా చేసినప్పటికీ వాడికి రావాల్సిన ఫలం వస్తుంది. ఎందుకు ఏమిటి అనే దానికి శాస్త్రం ఏది వృధాగా చెప్పదు అని మొత్తం తెలుసుకోగలగాలి. అందుకే మన పెద్దవాళ్ళు పృథ్వీతత్వాత్మనే గంధం కల్పయామి, ఆకాశతత్వాత్మనే పుష్పం కల్పయామి, వాయుతత్వాత్మనే ధూపం కల్పయామి, తేజస్తత్వాత్మనే దీపం కల్పయామి, అమృతతత్వాత్మనే నైవేద్యం కల్పయామి అని పంచ ప్రధాన ఉపచారం అని చెప్పారు. అంటే మనలో ఉన్న పంచభూతములు కూడాను శక్తివంతం కావడం కోసం పంచోపచారములన్నీ ఏర్పడ్డాయి. అలాగే మన చుట్టూ ఉన్న పంచభూత ప్రకృతి కూడా మనకు అనుకూలం కావడానికై పంచోపచారములు. ఎందుకంటే అమ్మవారి విశ్వవిగ్రహ, ఆ తల్లికి ఏది సమర్పిస్తామో అది విశ్వంలో మనకు లభిస్తుంది. ఇక్కడ ఈ ఉపచారములు భౌతిక ఫలాలను ఇవ్వడమే కాకుండా వీటికి పారమార్థిక ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అమ్మవారి విశ్వవిగ్రహ, ఆ తల్లికి ఏది సమర్పిస్తామో అది విశ్వంలో మనకు లభిస్తుంది. ఇక్కడ ఈ ఉపచారములు భౌతిక ఫలాలను ఇవ్వడమే కాకుండా వీటికి పారమార్థిక ప్రయోజనాలు కూడా ఉన్నాయి. గంధం వల్ల ఏమొస్తుంది అంటే గంధాత్ పుణ్యమవాప్యతే అన్నారు. ఇక్కడ గంధం పుణ్యాన్ని ఇస్తుందట. పుణ్యం అంటే పవిత్రత అని అర్థం. ఏది చేస్తే మనం పవిత్రులమవుతామో ఆ పవిత్రమైన కర్మలు చేసే అవకాశము, ఆ పవిత్రమైన కర్మలే మన చేత చేయించడం అనే అదృష్టం గంధ సమర్పణ వల్ల వస్తుంది. అయితే చాలామందికి గంధం చేస్తే పుణ్యమైన వస్తుందని భావం కలగచ్చు. కానీ ప్రధాన ప్రయోజనం గంధం వల్ల వచ్చేది పుణ్యమైతే అవాంతర ప్రయోజనం ఏంటంటే సౌందర్యం అని చెప్పారు ఇక్కడ. అంటే శరీరానికి ఒకానొక సౌందర్యం గంధం వల్ల వస్తుందట. అంటే దీన్ని బట్టి రేపటి నుండి గంధపు చెక్కలు ఉంటాయా లేదో ఊర్లో తెలుసుకోవాలి. ఇక్కడ సౌందర్యం అంటే ఇప్పుడు పుట్టుకతో ఏదో వచ్చిందో మళ్ళీ ఎక్కడి నుంచి వస్తుందండి అంటే ఉన్న శరీరమే 10 మంది ఆదరించదగ్గ విధంగా ఉంటుంది. సౌందర్యం అంటే అర్థం 10 మంది ఆదరించదగ్గ విధంగా ఉండడమే సౌందర్యం. సౌందర్య శబ్దానికి ఇది అర్థం, ఆకర్షణ అని అర్థం కాదు, ఆదరించగలిగే లక్షణం. ఎందుకంటే ఒక వ్యక్తిని చూడగానే ఆదరించాలని బుద్ధి యువతల వాళ్ళకి కలగాలి అంటే అమ్మ అనుగ్రహం ఉండాలండి. ఇక్కడ ఆ తల్లి అనుగ్రహం వల్లే ఇప్పుడు ఇవన్నీ లభించాయి. ఒకప్పుడు ఆరాధనల వల్ల ఇవి లభించాయి, ఇప్పుడు ఆరాధనల వల్ల మళ్ళీ లభిస్తాయి. లభించడం గురించి ఆలోచించుకోకుండా చేసేమనుకోండి చిత్తశుద్ధి, మోక్షం లభిస్తుంది. ఇక్కడ ఇవే పూజ సకామంగా చేస్తే భోగప్రాప్తి, నిష్కామంగా చేస్తే యోగసిద్ధి, అంతే. అందుకు నాకే కోరిక లేదండి అంటే కోరిక లేకుండా చేయి, మానేయక్కర్లేదు. ఇక్కడ అమ్మవారిని ఆ విధంగా ఆరాధన చేస్తూ ఉన్న భావం చాలదండి తృప్తి కలిగించడానికి. కొందరు పూజ వల్ల ఏం లాభం అంటారు, కొందరు పూజయే లాభం అంటారు. ఇక్కడ పూజిస్తూ ఉన్నప్పుడు కలిగే ఆనందం ముందు వాటి వల్ల వచ్చే ప్రయోజనాలు చిన్నవే. అందుకే త్యాగయ్య తులసీ దళములతో సంతోషముగా పూజింతూ అన్నాడు. సంతోషం కోసం తులసీ దళాలు పూజిస్తున్నాను అనలేదు, తులసీ దళాలతో పూజించడమే సంతోషం అన్నాడు. అందుకే ధర భజనే భాగ్యమురా అని త్యాగరాజు చెప్పినట్లు భగవంతుని భజించడం, పూజించడం, ఆరాధించడం ఇదే భాగ్యం అండి. అందుకే ఏ రోజు భగవంతుని ఆరాధనతో గడుస్తుందో ఆ రోజు శుభదినం. కానీ ఈరోజు నాకు బాగుందండి అంటే ఈరోజు భగవంతుని ఆరాధించడానికి
జపించడానికో ఉపాసించడానికో ఏ విఘ్నం రాలేదు కనుక ఈరోజు గొప్ప రోజు. అది తెలుసుకోవాలి ఇక్కడ. అందుకు అమ్మ ఆరాధనలో ఉన్నటువంటి ఈ గంధాది సమర్పణ పుణ్యప్రాప్తిని మనకిస్తూ ఉన్నది. ఇది పరమ ప్రయోజనం, దాన్నే చెప్పుకోవాలి. అటు తర్వాత అమ్మవారికి నయనయోర్ దివ్యాంజనం తేంచితం కాటుక. ఈ కాటుక సమర్పణ స్త్రీ ఆరాధనలో, స్త్రీదేవతారాధనలో చాలా ప్రధానమైనటువంటివి. ఇక్కడ గమనించినప్పుడు మరొక అంశం చూడాలి. ఇదెంతో ప్రాచీన కాలమైన రచన. అప్పుడే భారతీయ సంస్కృతి ఇన్ని రకాల అలంకారాల గురించి చెప్పింది. ఇక్కడ ఇన్ని అలంకారాలు చెప్పిందంటే అప్పుడు నాగరికంగా ఎంత మన దేశం ఎదిగిందో ఆలోచించాలి ఇక్కడ. ఎందుకంటే ఇంకా మనం గొప్పవనుకుంటున్న సంస్కృతులకి ఇన్ని తెలియవు, ఇప్పుడు ఇన్ని అలంకారాలు తెలియవు. ఎందుకంటే నుదుట ఏమీ లేకుండా ఉండడం గొప్ప కాదు, జంతువులకు కూడా అలాగే ఉంటుంది. నుదుట ఒక అలంకారం చేసుకోవాలి అనేదే నాగరికత ఉన్న దానికి సంకేతం ఇక్కడ. అందుకే భారతీయ సంస్కృతులు ఇన్ని రకాల అలంకారాలు, వీటన్నిటిలో ఒక సుగంధము, ఒక సౌకుమార్యము, ఒకానొక ఆరోగ్య లక్షణం ఇన్ని ఉన్నాయండి. కాటుక వల్ల వచ్చే ఆరోగ్యం ఏమిటి, బొట్టు పెట్టుకోవడంలో ఉండే ఆ పరమార్థం ఏమిటి, ఇవన్నీ కూడా ఇప్పుడు అనేక మంది చెప్తున్నారు. ఎందుకంటే మన శరీరం కేవలం రక్తమాంసాస్థిమయమైనటువంటిదే కాదు, ఇది ఒక యోగశక్తికి నిలయం. కనుక ఈ శరీరం యోగ శరీరం. ఆ యోగ కేంద్రములు ఏవేవైతే ఉంటాయో వాటిని ఉద్దేశించి అలంకారాలన్నీ చెప్పబడ్డాయి. ఆభరణాలు, అలంకారాలు యోగశక్తి కేంద్రాలు, కేవలం ఆకర్షణలు మాత్రమే కాదు. అందులో అమ్మవారి యొక్క అలంకారములు అంటే సామాన్యం కావు, ఇవన్నీ మంగళకరమైనటువంటి ద్రవ్యములు. ఇందులో చెప్పినవన్నీ మంగళ ద్రవ్యములు. మీరు పరిశీలించారో లేదో, పచ్చకర్పూరం, కుంకుమ, శ్రీగంధం, కస్తూరి తిలకం, అదేవిధంగా ఆ గోరోచనాపత్రకం, అక్కడ వాడేది కూడా గోరోజనం, అది మంగళకరమైన ద్రవ్యం. అలాగే దివ్యాంజనం, కాటుక తీయడం కూడా ఒక కళ అండి. ఇవన్నీ భారతీయ సంస్కృతిలో చెప్పబడుతున్నాయంటే ఇంత నాగరికత కలిగిన ఈ సంస్కృతిలో పుట్టడం ఒక అదృష్టం అని మనకు తెలుస్తుంది. ఇక్కడ దాన్ని కాపాడుకోవడం మరీ అదృష్టం ఇక్కడ. ఎందుకంటే చాలామంది పాపం కుంకుమాదులు ధరించడానికి సిగ్గుపడిపోతుంటారు. అమ్మవారు కుంకుమ పెట్టుకోండి అంటే ఇలా తీసుకుని ఫుల్ దులిపి 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 కనీ కనబడకుండా పెట్టుకున్న ముత్తేదులు చాలామంది కనబడుతుంటారు. ఇక్కడ ఏం బాధో అర్థం కాదు ఇక్కడ. అరే ఆ దివ్యమైనటువంటి ఆ పాల భాగం ఉన్నదే, అక్కడి నుంచి చంద్రమండలం మొదలవుతుంది శరీరంలో. అందుకే మనకు మూలాధారం నుంచి భ్రూమధ్యం వరకు ప్రపంచ చక్రాలే. మీరు పరిశీలించండి, అంటే పంచభూతాలు విశుద్ధ చక్రం వరకు వస్తాయి. మీరందరూ లలితాశాస్త్రం బాగా పండిపోయిన వాళ్ళు కనుక నేను క్లుప్తంగానే చెప్తున్నాను. మూలాధారం దగ్గర పృథ్వీ చక్రం వస్తే ఆ తర్వాతవన్నీ కూడా పృథ్వీ తర్వాత వచ్చే జలము, అగ్ని, వాయువు, ఆకాశం. విశుద్ధ చక్రంతో ఆకాశం అయిపోయింది. ఆజ్ఞాచక్రం మనస్సు. ఇప్పుడు చూస్తే ఈ 5 ప్లస్ మనస్సు, ఇదే ప్రపంచం, మరొకటి కాదు. కనుక 5 ఇంద్రియాలు అయితే వాటితో మనస్సు కలిస్తే ఇదే ప్రపంచం. కానీ ప్రపంచమంతా కూడా మనకి భ్రూమధ్యం వరకు మూలాధారం నుంచి ఉంటే ఈ ప్రపంచానికి శక్తినిచ్చేటువంటి పరతత్వం ఏదైతే ఉందో అది భ్రూమధ్యం నుంచి సహస్రారం వరకు ఉంటుంది. ఇక్కడ అది శివశక్తి స్థానం. అక్కడి నుంచి శక్తి పొందుతూ ఈ 5 పనిచేస్తున్నాయి. 5 ఏమిటి, 6ది కూడా. ఈ 6 పనిచేస్తున్నది పై దాని వల్ల, అందుకే దాని సహస్రారం అన్నాం. అంటే ఇక్కడి నుంచి ఇదంతా ఈశ్వర స్వరూపమై, ఇక్కడి నుంచి ఇదంతా ప్రపంచ స్వరూపమైతే ప్రపంచానికి దూరంగా ఈశ్వరుడు లేడు. ప్రపంచంతో ఈశ్వరుడు భూమధ్యస్థానం నుంచి మూలాధారం వరకు ఉంటాడండి. ప్రపంచంతో ఈశ్వరుడు భూమధ్యస్థానం నుంచి మూలాధారం వరకు, ప్రపంచానికి అతీతమైన ఈశ్వరుడు భూమధ్యం నుంచి సహస్రారం వరకు. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ ప్రపంచ సహిత ఈశ్వర, ప్రపంచ అతీత ఈశ్వర, లోకాతీత గుణాతీత అయిన తత్వము భూమధ్యం నుంచి సహస్రారం వరకు. లోకముతో కలిసిన అమ్మవారు ఈ 6 ఉంటారు ఇక్కడ. ఇప్పుడు దీన్ని బట్టి మనకు తెలుస్తుందంటే లోకం ఇక్కడి నుంచి మూలాధారం వరకు, ఆజ్ఞాచక్రం నుంచి మూలాధారం వరకు ఉంటుంది. లోకాతీతం పైన ఉంటుంది. ఈ లోకాతీతానికి, లోకానికి గుమ్మంలా ఉంటుంది భూమధ్యం. అది దాని యొక్క గొప్పతనం. అందుకే ఆ గుమ్మానికి పసుపు కుంకాలు పెట్టినట్టుగా మనం ఇక్కడ అలంకారం చేసుకుంటూ ఉంటాం. ఇక్కడ పూర్వ సువాసిని ఒక విధంగా పాల భాగాన్ని తీర్చిదిద్దుకుంటే సువాసిని స్త్రీలు మరొక రకంగా తీర్చుకుంటారు. అక్కడ విభూది వీటితో అలంకారం చేసుకోవచ్చు. మొత్తానికి పాలభాగం యొక్క పవిత్రత అంత గొప్పది అని చూపిస్తుంది మన సంస్కృతి ఇక్కడ. ఇది ఇప్పుడు ఈ మధ్య యోగం, నాడీ మండలం మొదలైన వృద్ధి చెందిన తర్వాత, ఆ జ్ఞానం వృద్ధి చెందిన తర్వాత బొట్టు పెట్టుకుంటే నాడీ మండలం స్పందిస్తుంది, ఇలాంటివన్నీ మొదలయ్యాయి. దానికంటే బొట్టు పెట్టుకుంటే బాగుంటుందంటే చాలా బాగుంటుంది. ఇక్కడ చాలా అందమైనటువంటి భావాలు మన సంస్కృతిలో ఉన్నవి. ఇక్కడ అమ్మవారి అలంకారంలో చెప్పడంలో విశేషం ఏమిటి, ఇంత ఉపోద్ఘాతం ఎందుకు అంటే ఈ అలంకారాల్లో దివ్యత్వం ఉంది. భారతీయ సంస్కృతిలో మనకి ఈ అలంకారాలు దేవతల పరంగా వర్ణించారు. మీరు గమనించారో లేదు, అమ్మవారు ఇవన్నీ ధరించుంటారు.
పైగా సింధూరం దగ్గర పాపిటి సింధూరం ధరించి తర్వాత తిలకం ధరించి ఇవన్నీ కూడా మనకి శాస్త్రాల్లో వర్ణించుతూ ఉన్నారు. సింధూర తిలకాంచిత లలితా సహస్రనామాల్లో ఒక నామం సింధూర తిలకాంచిత నామం ఉంది కదా అందులో. అలాగే అమ్మవారు వస్త్రం ఎలా ధరిస్తారో కూడా చూపించారు. గూఢ గుల్ఫా కూర్మపుష్ట జ్యేష్ఠ ప్రవదాన్విత ఇత్యాదులన్నీ మనకు కనబడుతున్నాయి. అంటే కాటుకు పెట్టుకోవడం ఇవన్నీ కూడా మనకు అలవాటు కనుక అమ్మవారికి అలంకరిస్తున్నాం అనుకోవద్దు. అమ్మవారి ఇటువంటి అలంకారంతో ఋషులకు దర్శనం ఇచ్చారు, వాళ్ళు వర్ణించారు. ఇది ఆలోచించవలసిన అంశం అండి. ఇక్కడ ఋషులు దర్శించి వర్ణించిన దాన్ని మనకు ఆ విధంగా ఉండాలని మనకు చూపించారు. అంటే దేవతలు ఎలా ఉంటారో అలా ఉండండ్రా నాయనా అని ఋషులు మనకు చెప్పారండి ఇక్కడ. అందుకే బొట్టు పెట్టుకోవడం, ఆ చీర కట్టుకోవడం ఇత్యాదులన్నీ కూడా దేవతల యొక్క అలంకారములు. దేవతల యొక్క అలంకారములు మనం ధరించేమనుకోండి దేవతలంత గొప్పగా ఉంటాం. అంతేగా దేవతలు కూడా వీళ్ళు మనవాళ్లే అనుకుంటారు అదే విధమైన వస్త్రాలతో. ఇప్పుడు దేవతలకు ఆపోజిట్లకు అనుకూలమైన వస్త్రాలు, దానికి అనుకూలమైన ఆభరణాలు ఇత్యాదులు వస్తున్నాయి. ఏం చెప్తాం ఇక్కడ? ఒక జడ గురించి వర్ణించారనుకోండి, అమ్మవారిది జడ గురించి అత్యద్భుతమైన వర్ణన భగవత్పాదుల వారు చేస్తారు. ఆ జడ వర్ణన జడ అనేది ఒకటి ఉండేది అని మనకు తెలుస్తుంది ఇక్కడ. ఇప్పుడు అప్పుడప్పుడు అక్కడక్కడ కొందరికి కనబడుతూ ఉంటుంది ఇక్కడ. ఆ జడ అనేది కూడా యోగశాస్త్రమే ప్రతీది కూడా. అందుకే దివ్యమైనటువంటి దేవతల యొక్క వస్త్రములు, వారి ఆభూషణములు, వారి యొక్క కట్టుబొట్టు ఋషులు తపస్సుతో దర్శించి మానవుడు దివ్యుడుగా అవడానికి ఆ విధమైనటువంటివి ఉండాలి అంటూ పురుషులకు ఉచితమైనవి పురుషులకి, స్త్రీలకు ఉచితమైనవి స్త్రీలకి ఋషులు నిర్దేశించారు. అది మనం సంప్రదాయంగా పాటిస్తున్నాం. పాతవయ్యే గనక వదిలేసి కొత్తవి అనుకరించడం వెనకాల ప్రయోజనం ఏమైనా ఉంటే చెప్పండి. ఇక్కడ ప్రయోజనం లేదు, కేవలం అనుకరణ అనే మూఢత్వం తప్ప. దీన్ని బట్టి అమ్మవారి యొక్క ఆ దివ్య దేహంలో ఉన్నటువంటి కట్టుబొట్టే మన సంప్రదాయాల్లో చెప్పడంలో ప్రతి స్త్రీమూర్తి అమ్మవారిలా గౌరవింపబడాలి అనే భావం మనకు కనబడుతున్నది. అటువంటి స్త్రీమూర్తులందరికీ నమస్కరించుకుంటూ స్త్రీలకు స్త్రీ అయిన తొలి స్త్రీ అయినటువంటి అమ్మవారికి అంగరాగ లేపనం అనేది ఎంత చక్కగా వర్ణించారో భగవత్పాదుల వారు చూడాలి ఇక్కడ. కనుక కనులకు కాటుక వరకు వచ్చాం. కంఠాబ్జే మృగనాభిపంకమమలం సత్ప్రీతయే కల్పతాం. కంఠాబ్జం, అబ్జం అనే మాట ఇక్కడ శంఖం అని అర్థం తీసుకోవాలి. అబ్జం అంటే శంఖముకు కూడా అబ్జం అనే శబ్దం ఉంది, పద్మానికి శంఖానికి. అమ్మవారు కంఠం అనే శంఖం, ఎందుకంటే కంఠాన్ని శంఖంతో పోల్చడం మనకు శాస్త్రంలో కనబడుతున్నది. శంఖానికి ఎలాగైతే 3 రేఖలు ఉంటాయో అమ్మవారి కంఠానికి కూడా 3 రేఖలు ఉన్నాయి. అందుకు అటువంటి కంఠ శంఖము దగ్గర మృగనాభిపంకమమలం, కస్తూరితో రంగరించినటువంటి గంధాన్ని ఆ కంఠంలో అలంకరించడం జరుగుతుంది. తత్ప్రీతయే కల్పతాం. స్త్రీ చందనాన్ని కంఠం దగ్గర అలంకరించుకోవడం అనేది సంప్రదాయం. నుదుటు కూడా పెట్టుకుని కుంకుమ పెట్టుకోవడం కూడా ఉన్నది, కానీ కంఠానికి అలంకరించుకోవచ్చు. పురుషుడు మాత్రం కంఠానికి ఎప్పుడూ చందనం రాసుకోకూడదు అని శాస్త్రం చెప్తుంది. ఇక్కడ ఏ శరీర లక్షణం దానికి ఉంటుంది ఇక్కడ. అందుకే వాళ్ళు నుదురు ధరించవచ్చు, కానీ కంఠానికి మాత్రం పొరపాటు కూడా చందనం పెట్టుకోకూడదు. కొంతమంది నుదురు పెట్టుకున్న మిగిలింది కంఠానికి రాసుకుంటూ ఉంటారు, అది కూడదు పురుషునికి. స్త్రీ కంఠానికి అలంకరించుకోవచ్చు. అందుకే కంఠాబ్జే మృగనాభిపంకమమలం తత్ప్రీతయే కల్పతాం. ఈ మై పూతలన్నీ ఒక శ్లోకంలో పెట్టాడు మహానుభావుడు, అది గమనించుకోవాల్సింది. మొట్టమొదటిగా పచ్చకర్పూరంతో మొదలుకొని శ్రీగంధము, కస్తూరి తిలకము, అదేవిధంగా మకరికాపత్రాలు, కంటి కాటుక, కంఠం దగ్గరకు వచ్చేటప్పటికల్లా కస్తూరితో మలచినటువంటి గంధం, ఇక్కడ వరకు మైపూతల యొక్క వర్ణన చెప్పబడుతుంది ఇక్కడ. అంతేకాదు అమ్మవారి యొక్క దివ్యమైన ఆ ముఖ కమల ధ్యానం కూడా దీనివల్ల కలుగుతుంది. ఈ పూజల వల్ల ఆ స్వరూప ధ్యానం హృదయంలో బాగా పడుతుంది.